వినపట్లే, సౌండ్ పెంచండి రోయ్. నేను మాల్కి వెళ్తున్నా. దోశల పిండి రెడీగా ఉంది, పిల్లలు ఏమన్నా నేసి ఇచ్చేసి. How can I help you, madam? ఇందులో 100 డాట్స్ ఉన్నాయి, 101 డాట్స్ ఉన్నది ఏదన్నా ఉందా? No, madam. Madam, closing time, madam. చూడు, ఆ ఇల్లు ఎంత పెద్దగా ఉందో, మనం కూడా అంత పెద్దది తీసుకోవాలి. ఏంటి యూపీఎస్ వాడు ఎంత కోపంగా వెళ్తున్నాడు? ఒక 2 డెలివరీస్ వచ్చినాయి. ఇన్ని మోస్తే కోపంగా వెళ్ళడా? అయిపోయిందా సెటప్? చూడొచ్చు ఇంకా టీవీ. యా అయిపోయినట్టే. ఇన్ని రిమోట్స్ ఉన్నాయి, నేనతో పెట్టేది. ఇది రిసీవర్కి, ఇది టీవీకి, ఇది బ్లూరేకి, ఇది అమెజాన్కి. ఇన్ని రిమోట్స్ ఉంటే దేంతో పెట్టాలో ఎలా తెలుస్తుంది? నాకు తెలిసి నీకు ఆ కన్ఫ్యూజన్ వస్తుందని, అందుకొరకు నిన్న అమెజాన్లో యూనివర్సల్ రిమోట్ ఆర్డర్ చేసాను. రేపు యూపీఎస్ ఒకటి డెలివరీ చేస్తాడు, నేను ఎల్లుండి కూర్చొని మళ్ళీ సెటప్ చేస్తా. అప్పుడు అందరం కూర్చొని ఈజీగా వర్క్ చేయొచ్చు. హాయ్ నేహా. Hi, Daddy. హౌ ఆర్ యూ? Good. Can I use some water? ఎస్ నానా. ఇప్పటికే 5 సార్లు ఓడిపోయాను, 10 సార్లు డ్రాప్ చేశాను. ఆసు నాతో ఆడుకుంటుంది. చివరికి జోకర్ కూడా నన్ను వెటకారంగా చూస్తున్నాడు. నా ఓటమికి నిష్కృతి లేదా? ఈ పేకను వల్లగాడి పాలు చేయవలసిందేనా సామె? 37 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో ఒకడు పుట్టాడు సిద్ధ. టీటీ బ్యాట్ అంత చేతులు, యాపిల్ వాచ్ అంత కళ్ళు ఉంటాయి సిద్ధ. వాడు కొడితే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే కుమాన్ చేసేసుకుంటారు సిద్ధ. వాడిని ఎక్కడ వెతకాలి సామె? నార్త్ ఈస్ట్లోకి వెళ్ళి దేశీ స్ట్రీట్లో వెతుకు సిద్ధ. జీపీఎస్ నీకు దారి చూపిస్తుంది, కారు నీకు నేస్తం కడుతుంది సిద్ధ. జీపీఎస్లో దేశీ స్ట్రీట్ కనిపించడం లేదు సామె. గూగుల్లో ఇంకా అప్డేట్ చేయలేదు సిద్ధ. డాన్సింగ్ ఈగలని ఎతుకు. ఆనాను ఎలా వెతికేది సామె? ఆ ఇంటి ముందుకు వెళ్ళగానే నీ చేతిలో పేకలు గొంతెత్తి చెబుతాయి సిద్ధ. ముక్కల్లో ముద్రలు ఒళ్ళు విరిచి నాట్యం ఆడతాయి సిద్ధ. నిశ్శబ్దంగా ఉండే పిల్లలు నీకు ఎదురొస్తారు సిద్ధ. సంపద వాడి పేరులోనే ఉంది సిద్ధ. వాడే నీ దరిద్రానికి దారి చూపుతాడు సిద్ధ. ఎప్పుడైతే పేకలు ముట్టుకోగానే వాటంతటవే కలిసిపోతాయో, ఎవడైతే పేకలు చూడకుండానే షోగొడతాడో వాడే సంపత్ సిద్ధ. బుల్రెడీ, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. నువ్వు ఇప్పుడు వరకు ఉన్న ఎన్ని పల్లెటూరులే, గుడిమల్కాపూర్, ఢిల్లింగన్, ఆల్బుకుర్కి, కనీసం ఈ యానివర్సరీకైనా నువ్వు ఒక సిటీకి వచ్చేసాయి. ఓకే, హ్యావ్ ఫన్. హ్యాపీ యానివర్సరీ సంపత్. చందు చెప్పిన మాట విను, 100% కరెక్ట్. ఊరి నుంచి బయట రా. చూడు, నీ మాట విని చందు బయట వచ్చినాడా లేదా, అట్టా నువ్వు కూడా విను. కాకపోతే ఇంకా నువ్వు అల్బకుకి చరిత్రలో నువ్వు చేసిన 2 మంచి పనులు ఉన్నాయి. ఒకటి 2010, ఇంకొకటి 2015.
మరి 5 years గ్యాప్ లేకుండా ఈసారి మంచి పని తొందరగా చెయ్యి, సరేనా? వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ, బాయ్. హే బ్రో, సాల్గిరా ముబారక్. ఇప్పుడన్నా 10 ఏళ్ళు అయినాయి, కొంచెం మారు. ఏ సంపత్ బ్రో, హ్యాపీ 10th యానివర్సరీ. రోజు రోజుకి ఎంగ్ అయిపోతున్నావే. నువ్వు యూత్ ఏంటమ్మా? హ్యావ్ ఫన్. హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మా. పెద్దమ్మా అండ్ పెద్ద నాన్న. అండ్ పెద్ద నాన్న. హ్యాపీ యానివర్సరీ అన్న వదిన. హ్యాపీ యానివర్సరీ అన్న పెద్ద నాన్న. పెద్దమ్మ పెద్ద నాన్న అనాలి మీరు. పెద్దమ్మ పెద్ద నాన్న. తాతతి. వదినమ్మా, హ్యాపీ 10th యానివర్సరీ, ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ అన్నయ్య అండ్ వదిన, విషింగ్ ఏ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబాయ్ అండ్ పిన్ని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సంపత్. తన ప్రాణాలే నీవని కర్మేచగా, తన మనసంత నీదని అర్థేచగా, తన వలపంత నీకని కామేచగా, అవధులు లేని ప్రేమకై మోక్షేచగా.